బెస్టీస్ చూడండి, వరుణదేవుడు కురవడం స్టార్ట్ చేశాడు. ఓకే, నిన్న పండగ అయిపోయింది కాబట్టి ఇవాళ కొంచెం ఇలా వచ్చినా కూడా నో ప్రాబ్లం. నిన్న మాత్రం అందరూ గాలి లేదు, ఎక్కువ వర్షం లేదు, చక్కగా క్రాకర్స్ అందరూ బాగా కాల్చుకున్నారు, బాగా పేలినాయి కూడా మంచి ఆరడం వల్ల. సో నిన్న పండగ ఎప్పుడూ లేనంతగా చాలా బాగుండింది యాక్చువల్గా. సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా కొంతగా వర్షం వచ్చినా కూడా ఓకే. బట్ హైదరాబాద్లో మిగతా ప్లేసెస్లో వర్షం బాగా పడుతుంది అని అందరూ అంటూ ఉంటారు. సో బందర్లో అంత ఎక్కువ పడట్లేదు, చాలా తక్కువే. బట్ అప్పుడప్పుడు పడినా కూడా మాకు ఆ ఆనందం బాగుంటుంది. చాలా బాగుంది. అండ్ బాగా ఎండకి ఎండిపోయిన ఆ నేల, ఆ తర్వాత వర్షం చిక్కుపడంగానే వచ్చే స్మెల్ భలే ఉంటుందండి. సో అప్పుడప్పుడు ఇలాంటి ప్రకృతి అద్భుతాలు అన్నమాట. యాక్చువల్గా ఇంత వర్షం మనం కురవాలంటే కురవదు, మనం కూడా కురిపించలేం కదా. సో అప్పుడప్పుడు ఇలా పడుతూ ఉంటే మనకు కూడా అలసిపోయిన ప్రాణాలకి కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. అసలు వచ్చే గాలి, చల్లదనం, ఆ ప్లెజెంట్ ఫీల్ అనేది అది ఇది అని చెప్పలేమన్నమాట. దానికి మొక్కల మీద నీళ్ళు పడటం, హాయిగా అవి కూడా ప్రాణం పోసుకోవడం, వాటికి కూడా కాస్త ప్రాణం వస్తుంది. హ్యాపీగా చూసాయో ఎలా నవ్వుతున్నాయో. మాకు మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకి మా కోసం కంటే కూడా అబ్బమ్మ మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయి, కొంచెం వర్షం పడితే బాగుండు అని వాటి కోసం కూడా మేము వర్షం కావాలి అని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. సో హ్యాపీగా పడుతుంది. ఇష్టపడే టైంలో రండి, మాది బందర్ కాబట్టి బీచ్లో ఉంటే అసలు పైనుంచి పడే వర్షం, కింద వాటర్, ఆ వ్యూనే వేరుగా ఉంటుందండి. అప్పుడప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ నవ్డేస్ అలా అక్కడ ఉన్న పోలీస్ మ్యాన్ కూడా అలౌ చేయట్లేదు అనమాట. ఏమైనా ప్రమాదాలు జరగచ్చు అని కూడా. మేబీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారనుకోండి, వాళ్ళది కూడా తప్పులేదు. బట్ కొంచెం క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు, కొంచెం వెరైటీగా ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అట్లా వెళదాము అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆ ఛాన్స్ లేదు. చిన్నపిల్లలకైతే మహా సరదా అండి. మేము కూడా చిన్నప్పుడు చిన్న చిన్న పడవలు చేసే వాటర్లో వేయడం, చక్కగా ఆడుకోవడం, మమ్మీ వాళ్ళు వద్దంటున్న వర్షంలోకి వెళ్ళి గంతులు వేయడం, అసలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అందులో ఇవాళ స్కూల్ లేదేమో, పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తున్నారు. ఆహా, ఈ వర్షం మాకు ఎంత పండగలా ఉందంటే నిన్న పండగ కంటే కూడా అమ్మయ్య హ్యాపీగా వర్షం పడుతుంది, మాకు బాగుంది, మొక్కలకు బాగుంది, చక్కగా అన్నీ క్లీన్ అయిపోతాయి అని ఈ విధంగా ఆలోచిస్తూ మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు కూడా వర్షం పడుతుందా లేదా, వర్షంలో మీ అనుభవాలు అవి కూడా చెప్పండి. ఇలా చక్కగా గాలి వస్తూ చక్కగా ఉందండి. థ్యాంక్ యూ.